ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్టింగ్ కంప్యూటర్స్, నెట్వర్క్స్, డేటా అండ్ సిస్టమ్స్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. అంటే మనకి సైబర్ అటాక్స్ అనేవి జరుగుతాయి కదా! సైబర్ అటాక్స్ అంటే మన సిస్టమ్స్‌ని హ్యాక్ చేయడం, మన డేటాని తీసేసుకోవడం. సో, అలాగా మన సిస్టమ్స్ హ్యాక్ అవ్వకుండా, మన డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా చూసేదే మనకి సైబర్ సెక్యూరిటీ అనమాట. ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మన డేటాని సేఫ్‌గా ఉంచడం. అలాగే మన డేటాని ప్రైవేట్‌గా ఉంచడం. మన డేటా అనేది అవైలబుల్ ఓన్లీ టు ఆథరైజ్డ్ యూజర్స్. అంటే మన డేటా అనేది మనకు మాత్రమే యాక్సెస్ అయ్యేలాగా వేరే వాళ్ళెవరికీ కూడా యాక్సెస్ అవ్వకుండా ఉండేలా చూసేదే మనకి ఈ సైబర్ సెక్యూరిటీ అంటే. దీని యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనము ఏదైనా సరే లాగిన్ అయినప్పుడు ఫస్ట్ మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది కదా! సో, ఆ పాస్వర్డ్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ఎంటర్ చేస్తేనే మనకి అందులో ఉన్న డేటా అనేది యాక్సెస్ అవుతది. మనం పర్ఫెక్ట్‌గా ఎంటర్ చేయకపోతే మనకి అందులో ఉన్న డేటా అనేది యాక్సెస్ అవ్వదు. సో, ఇలాగ పాస్వర్డ్స్ చెకింగ్ అలాగే ఫ్రాడ్ సిస్టమ్స్ డిటెక్షన్. సో, మనకి కొన్ని ఫ్రాడ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రాడ్ సిస్టమ్స్‌ని డిటెక్ట్ చేయడం. సో, ఇవన్నీ కూడా మనకి సైబర్ సెక్యూరిటీ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో, సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన డేటాననేది ఎవరు యాక్సెస్ చేయకుండా మనం మాత్రమే యాక్సెస్ అయ్యేలా చూసుకోవడమే సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ ఎయిమ్. సో, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే ఈ జాబ్ రోల్స్ అన్నిటికి కూడా మనం అప్లై చేయొచ్చు. సో, ఈ సైబర్ సెక్యూరిటీ గురించి ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్‌లో పెట్టండి. మీకు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ అలాగే రిసోర్సెస్ కూడా నా నెక్స్ట్ వీడియోస్‌లో ప్రొవైడ్ చేస్తాను. మన పేజ్‌ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.